ఎక్కడ అమ్మ మీది? ఎక్కడ ఉంటారు మీరు? ఇంట్లోకి రాణిస్తలేడా? అంటే వదిలిపెట్టిందా మిమ్మల్ని? ఉన్నప్పుడే వదిలిపెట్టింది మా నాయన. మా అక్క షుగర్ బీమార్ వచ్చి మా అక్క చచ్చిపోయింది. మా నాయన వయసు అయిపోయింది. ఆయన మనిషిరే చచ్చిపోయింది మా నాయన. చిన్నగా బిడ్డలు కొడుకులు లేరా? నేను ఇంట్లోకి పోతానంటే కొట్లాడుకుంటారంట. నువ్వు ఇంట్లోకి పోతే రావద్దు అంటుంది. ఇంట్లోకి రావద్దు. ఏం చేయాలి? ఇంట్లో నాకు అనిపిస్తుంది. ఇక ఇంట్లోకి పోతే ఆ పని చేయాలి, అంతా చేయాలి. వండి పెట్టాలి. అందరు పెద్దగా అయ్యింది. పెళ్లి కూడా చేసింది. మరి ఇంకేం? నేను పోయి ఏం చేయాలి? బిడ్డ ఉందా? సిద్దిపేటకి ఇచ్చిందంట పెళ్లి చేసి. అంటే నీకు తెలియదు? నాకు తెలియదు. అంటే నీకోసం వెతుకుతలేరా వాళ్ళు? అమ్మా నేను ఈ బిడ్డనే రారా ఇంట్లోకి వెళ్ళే బండి మీద పోతాడు కానీ మాట్లాడు. నేను ఇక్కడే వదిలిపెట్టి వేరు ఇక్కడ ఉన్నట్టు తెలుసా వాళ్ళకి? కాదు, నేను ఎవరితోనో ఉన్నానా అని ఇంటికి పోతే ఇంట్లో పోతా కూడా నేను ఎవడెవడు ఏం చేసిందా అని అడుగుతాడు. నన్ను తిడతాడు కదా. గట్ల ఉన్నాడు మనిషి. ఇప్పుడు నాకు ₹1,00,000 కావాలి. నా అమ్మ ఇల్లు కాపాడిన ఇంట్లో ఉన్న 100 గజాల పొలాటు అయ్యా. 5 లక్షలకు 7 ముద్ర పెట్టి 5 లక్షలు వస్తే మొత్తం మా అక్క చెల్లెలు ఇద్దరు తీసేసుకుంది. నన్ను నా పిల్లగాడు అంత వయసు పిల్లగాడు అయ్యిండు. వాడు మెంటల్ లెక్కలు చేస్తున్నాడు నాతో. తల్లితో మెంటల్ లెక్కలు చేస్తున్నా ఎవడన్నా? అవునవును చేయదు. మళ్ళీ రోడ్ అంతా ఏ దుకాణంలో ఏం అవసరాలు హౌస్లో మీరు? హౌస్లలో ఏ దుకాణంలో అమ్మ పని పెట్టి నువ్వు ఎక్కడన్నా అంటే వాళ్ళు పెట్టుకోవాలి కదా నిన్ను. అవునవును అడుగుతా కానీ వాళ్ళు పెట్టుకుంటేనేమో చేస్తావు, లేకపోతే ఎట్లా చేస్తావు? సొంత ఊరు ఎక్కడ మీది అసలు? నాకు ఊర్లో ఉంటున్నామో కొత్తగాడి. అది ఊరి పేరే కొత్తగాడి అంట. చిన్నప్పుడు ఇక్కడ మాడవెళ్ళి. ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నువ్వు వచ్చి ఇట్లా? ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుందా? ఎక్కడ అమ్మ మీది? ఎక్కడ ఉంటారు మీరు? ఇంట్లోకి రాణిస్తలేడా? అంటే వదిలిపెట్టిందా మిమ్మల్ని? ఉన్నప్పుడే వదిలిపెట్టింది మా నాయన. మా అక్క షుగర్ బీమార్ వచ్చి మా అక్క చచ్చిపోయింది. మా నాయన వయసు అయిపోయింది. ఆయన మనిషిరే చచ్చిపోయింది మా నాయన. చిన్నగా బిడ్డలు కొడుకులు లేరా? నేను ఇంట్లోకి పోతానంటే కొట్లాడుకుంటారంట. నువ్వు ఇంట్లోకి పోతే రావద్దు అంటుంది. ఇంట్లోకి రావద్దు. ఏం చేయాలి? ఇంట్లో నాకు అనిపిస్తుంది. ఇక ఇంట్లోకి పోతే ఆ పని చేయాలి, అంతా చేయాలి. వండి పెట్టాలి. అందరు పెద్దగా అయ్యింది. పెళ్లి కూడా చేసింది. మరి ఇంకేం? నేను పోయి ఏం చేయాలి? బిడ్డ ఉందా? సిద్దిపేటకి ఇచ్చిందంట పెళ్లి చేసి. అంటే నీకు తెలియదు? నాకు తెలియదు. అంటే నీకోసం వెతుకుతలేరా వాళ్ళు? అమ్మా నేను ఈ బిడ్డనే రారా ఇంట్లోకి వెళ్ళే బండి మీద పోతాడు కానీ మాట్లాడు. నేను ఇక్కడే వదిలిపెట్టి వేరు ఇక్కడ ఉన్నట్టు తెలుసా వాళ్ళకి? కాదు, నేను ఎవరితోనో ఉన్నానా అని ఇంటికి పోతే ఇంట్లో పోతా కూడా నేను ఎవడెవడు ఏం చేసిందా అని అడుగుతాడు. నన్ను తిడతాడు కదా. గట్ల ఉన్నాడు మనిషి. ఇప్పుడు నాకు ₹1,00,000 కావాలి. నా అమ్మ ఇల్లు కాపాడిన ఇంట్లో ఉన్న 100 గజాల పొలాటు అయ్యా. 5 లక్షలకు 7 ముద్ర పెట్టి 5 లక్షలు వస్తే మొత్తం మా అక్క చెల్లెలు ఇద్దరు తీసేసుకుంది. నన్ను నా పిల్లగాడు 5 వయసు పిల్లగాడు అయ్యిండు. వాడు మెంటల్ లెక్కలు చేస్తున్నాడు.
అవునవును చేయొద్దు. మళ్ళీ రోడ్ అంతా ఏ దుకాణంలో ఏం అవసరం మేము హౌస్లో మీరు అవసరాలు ఆహాహా. ఏ దుకాణంలో అమ్మ పని పెట్టి నువ్వు ఎక్కడన్నా అంటే పనికి వాళ్ళు పెట్టుకోవాలి కదా నిన్ను అవునవును. అడుగుతా కానీ వాళ్ళు పెట్టుకుంటేనేమో చేస్తావు, లేకపోతే ఎట్లా చేస్తావు? సొంత ఊరు ఎక్కడ మీది అసలు? నాకు ఊర్లో చిన్నమ్మ కొత్తగడిలో. కొత్తగాడి. అది ఊరి పేరే కొత్తగడ అంట. ఆహాహా. చిన్నప్పుడు ఇక్కడ మాడవెల్లి ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు నువ్వు వచ్చి ఇట్లా? చాలా ఏళ్ళు అవుతుంది. ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు అవుతుందా?